హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. నేను ఇంటింటి రామాయణం ఈరోజు సీరియల్ ఎపిసోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం. లాయర్ ఫ్రెండ్ పార్క్కి వస్తారు. పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. లాయర్ ఫ్రెండ్ అంటారు, ఏంటి నువ్వు ఈ టైంకి లాఫింగ్ థెరపీ చేసేవాడు కదా, ఇప్పుడేంట్రా అదొక రకంగా డల్గా ఉన్నావు అని అంటాడు. డల్గా కాకపోతే ఎలా ఉంటానురా, నా కూతురు శ్రేయ ఉంది కదా, శ్రీకర్ని పెళ్లి చేసుకుంటానని పట్టుపడుతుందిరా. నాకేమో ఆ శ్రీకర్కి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఏం చేయను, దాని గురించి ఆలోచిస్తున్నాను అంటాడు. ఈ లోపు లాయర్ ఫ్రెండ్ అంటాడు, అదేంట్రా మీ పాప శ్రీకర్ని ప్రేమించింది, పైగా నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఈ టైంలో ఇంకోటే ఆలోచించకూడదురా నువ్వు, ఇంకా వాళ్ళకి ఎలాగో నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి పెళ్లి చేసేయి అంటాడు. లేదు పెళ్ళైన వాళ్ళే విడిపోతున్నారు, ఎంగేజ్మెంట్ అంతా నాకు ఇష్టం లేదు, ఈ పెళ్ళిని ఎలా కాపాలా అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు లాయర్. ఈ లోపు అక్కడికి ఒక అతను వస్తాడు. నమస్తే సార్ అంటాడు. నమస్తే అంటాడు. అంటే అదే సార్ నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతాడు. అంటే అతను ఒక రౌడీ అనమాట, కిడ్నాపర్, అతని పేరు జాఫర్. అయితే నేను నీకు పని పడింది అందుకే పిలిచాను నిన్ను అంటది. ఏం పని సార్ అని అడిగితే, ఏమీ లేదు, ఒకరిని కిడ్నాప్ చేయాలి అని చెప్తుంది. నేను కిడ్నాప్ చేయాలా సార్, ఎవరిని అంటాడు. ఆ ఫోటో ఇస్తాడనమాట, శ్రీకర్ ఫోటో లాయర్ ఇస్తాడు ఆ రౌడీకి. ఇస్తే ఈ లోపు ఇతను కిడ్నాప్ చేయాలి నువ్వు అని చెప్తాడు. చెప్తే ఈ లోపు లాయర్ ఫ్రెండ్ అంటాడు, తప్పురా, అలా చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమోరా అని చెప్తే, లేదు నువ్వు ఆగు అని, నువ్వు కిడ్నాప్ చేయాలి, నేను ఎప్పుడు చెప్తే అప్పుడు వదిలేయాలి అని చెప్తాడు. సరే సార్ అంటది. కొంత డబ్బు ఇస్తే, వద్దు సార్, మీ దగ్గర డబ్బులు ఎట్టి, నా కేసులన్నీ నేను చేసే కేసులన్నీ కొట్టించారు, నా పై ఉన్న కేసులన్నీ మీరు కొట్టించేశారు, మీ దగ్గర నేను డబ్బులు తీసుకోవడం ఏంటి సార్ అంటే, పర్లేదు తీసుకుంటే డబ్బులు తీసేసుకుంటాడు. ఈ లోపు అక్కడి నుంచి ఆ రౌడీ వెళ్ళిపోతాడు. ఈ లోపు అదేంట్రా, మీ పాప శ్రేయకి తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో, అలాంటి పనులు వద్దురా, నేను ఎందుకు చెప్తున్నాను, ఇంకొకసారి ఆలోచించరా అని లాయర్ ఫ్రెండ్ చెప్తాడు. అది కాదురా, నాకు ఇష్టం లేదురా, నేను 4 రోజులు ప్రేమించిన వ్యక్తినే గుడ్డిగా నమ్మేసి పెళ్లి చేసుకుంటాను అంటారు, కానీ నేను 25 సంవత్సరాలు పెంచానురా, నా కూతురికి ఏది బాగుంటుంది ఏది బాగోదో నాకు తెలుస్తుంది కదా, దాని మీద ప్రేమతో నేను దాని భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు అని చెప్తాడు. ఈలోపు అక్కడ పల్లవి జాగింగ్ చేసుకుంటూ వస్తుంది. పల్లవి తండ్రి కూడా జాగింగ్ చేసుకుంటూ వస్తుంది. ఈలోపు పల్లవి ఫాదర్ జాగింగ్ చేసుకుంటూ వస్తే పల్లవి ఫాదర్ ముందు వస్తాడు. అక్కడికి అమ్మ పల్లవి అని పిలుస్తాడు అడుగుతుంది. ఈ లోపు వచ్చి, హాయ్ డాడీ, గుడ్ మార్నింగ్ అని ఇద్దరు అనుకుని ఏంటమ్మా నన్ను ఇక్కడికి రమ్మన్నావు అని చెప్తాడు. నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలని రమ్మన్నాను డాడీ మిమ్మల్ని, ఎందుకంటే ఈ గుడ్ న్యూస్ ఫోన్లో చెప్పాను అనుకో బాగోదు, థ్రిల్ ఉండదని నీకు స్వయంగా కలిసి చెప్తే బాగుంటుంది కదా అని నిన్న పార్క్కి రమ్మన్నానని చెప్తాడు. సరే ఏమైందమ్మా అంటే, మనం మొన్న శ్రీకర్ ఎంగేజ్మెంట్లో నేను మావయ్యకి ఒక వీడియో పంపించాను కదా, ఆ వీడియో పట్టుకుని మావయ్య శ్రీధర్ బావ శ్రీకర్ నిశ్చితార్థానికి వచ్చి గొడవ చేశారు. అవునమ్మా, ఆ విషయం నాకు తెలిసింది అని అంటాడు. అదే ఇప్పుడు దానితోటి అవని మీద కోపం వచ్చేసి ఇంకా అవనిని కేకలేసేసి, ఇంకా నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్పి అవనితో అన్నాడు మా మావయ్య. ఈ లోపేమో ఒక అడ్వకేట్ని ప్లీడర్ని పిలిచి తమ ఆస్తిని అంతా కూడా పంపకాలు కూడా వేసేసాడు. నాకు 2 కూతుర్లు, నాకు 2 కొడుకులే, నా 2 కూతుర్లకి నా 2 కొడుకులకి సమానంగా రాసేయండి అని చెప్పి వీలునామా రాయించే సమయంలో మా అత్తయ్య ఏమో కళ్ళు తిరిగి పడిపోయినప్పటికీ ఆ ఆస్తి పంపకాలు ఆగిపోయాయి అని చెప్తుంది పల్లవి వాళ్ళ నాన్నకి. అలా జరిగిందమ్మా అని చెప్తే ఈ లోపు అక్కడికి ఒక అతను వస్తాడనమాట. అది రౌడీ అన్న తీసుకున్నాడు కదా ఫోటో, వస్తాడు. నమస్తే సార్ అంటే, నమస్తే ఏంట్రా ఇలా వచ్చావేంటి అని అడిగితే, చిన్న పని మీద వచ్చాను సార్ అంటాడు ఆ రౌడీ. ఇదేంటి నీకు పార్కులో పనులే ఉంటాయి నీకు అని అడిగితే, లేదు పని ఉందండి అని చెప్తాడు. బాగున్నావా అనుకున్నాడు. ఈ లోపు రౌడీ తుమ్ముతాడనమాట. తుమ్మినప్పటికీ చేతిలో ఫోటో కింద పడిపోతుంది. ఆ ఫోటోనేమో పల్లవి చూస్తుంది. చూసి ఆ ఫోటో తీసుకుని, ఏంటిది, ఈ ఫోటో తీసుకున్నావేంటి,
ఇది నీ దగ్గర ఎలాగుందంటే నాకు ఒక తెలుసున్న వ్యక్తి ఇచ్చాడు, ఆ వ్యక్తికి నేను పెళ్లి సంబంధాలు చూడమని ఇచ్చారు అని చెప్తాడు, కవర్ చేస్తాడు. నువ్వేమీ అలాంటి కబుర్లు ఏం చెప్పకు, ఇతనికి ఆల్రెడీ పెళ్లి కుదిరిపోయింది, నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఏంటి చెప్తావా లేదా, నా సంగతి నీకు తెలుసు కదా, నేను ఏం చేస్తానో నాకే తెలియదని బెదిరిస్తాడు పల్లవి తండ్రి. సరే సార్ చెప్పేస్తానని చెప్పి ఇది కిడ్నాప్ చేయమని ఒకళ్ళు ఇచ్చారు సార్ అంటే, ఎవరు అతను అని అడుగుతారు పల్లవి వాళ్ళ నాన్న. అడిగితే అది చూపిస్తాడనమాట. పార్కులో ఒక బెంచ్ మీద కూర్చుంటారనమాట లాయర్ ఫ్రెండ్, అతను ఇచ్చాడు అని చెప్పి చూపిస్తాడనమాట చేయి పెట్టుకుని. అప్పుడు పల్లవి షాక్ అయిపోతే నాన్న ఎవరు అనుకుంటున్నావు, ఆయన మన శ్రీకర్ మావగారు, శ్రేయ వాళ్ళ ఫాదరు, అతను ఎందుకు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కిడ్నాప్ చేయమని ఎందుకు చెప్తున్నాడు. కట్ చేస్తే పల్లవి వాళ్ళ ఆయన కమల్ ఉంటాడు కదా, మంచం మించి నిద్రలేస్తాడు. లేచి పక్కన చూసుకునేసరికి పల్లవి ఉండదు. ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి హాల్లోకి వస్తాడు కమల్, అంటే పల్లవి భర్త. వస్తే ఈలోపు హాల్లో వాళ్ళ కమల్ చెల్లి చదువుకుంటుంది, వాళ్ళ అన్నయ్య కూతురేమో హోంవర్క్లు చేసుకుంటూ ఉంటుంది హాల్లో. అప్పుడు వచ్చి ఏమే మీ వదిని చూసావా అని అడుగుతాడు తన చెల్లిని కమల్. అడిగితే నేను చూడలేదు అని మూతి తిప్పేసుకుంటుంది. ఈలోపు వాళ్ళ కమల్ అక్క వస్తుంది. అక్క నువ్వేమైనా మీ వదిని చూసావా, మా ఆవిడని చూసావంటే నాకేం పని అంటుంది ఆవిడ. సరే ఇవన్నీ ఎలాంటి ఈ బామ్మకు తెలుసు, ఒసేయ్ బామ ఎక్కడ ఎందుకు ఒసేయ్ అని పిలుస్తావు, ఎందుకు బామ్మ అని పిలిస్తే సరిపోద్దు కదంటే, నేను తాతయ్యలా ఉంటాను అని అంటది కదా బామ్మ, మరి బామ్మని తాతయ్య ఒసేయ్ బామ్మ అనే పిలిచేవాడు, అందుకనే నేను ఒసేయ్ బామ్మ అని పిలుస్తాను. ఈలో బామ్మ వస్తుంది. ఏంట్రా అని అడిగితే ఏది మా ఆవిడ ఏది అంటది, మీ ఆవిడ జాగింగ్కి వెళ్ళిందిరా అని అంటది. జాగింగా, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదరా జాగింగ్, నువ్వు వెళ్ళకపోతే పరువు పోతుందిరా, నువ్వు కూడా వెళ్ళు రేపు మీ ఆవిడ కూడా అని అంటదా బామ్మ. నేనెందుకు ఎందుకంటే ఆరోగ్యం గురించి అంటది బామ్మ. తనకు ఆరోగ్యం బాగోలేదు, తనకు ఆరోగ్యం సెట్ అవ్వటం కోసం తను వాకింగ్కి వెళ్తుంది, జాగింగ్కి వెళ్తుంది. నాకు ఆరోగ్యం ఆల్ పర్ఫెక్ట్, అందుకని నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ చిన్న కామెడీ జరుగుతుంది. అదే టైంలో అవని అంటే కమల్ వదిన అవని పాలు పట్టుకుని వస్తుంది. ఇదిగో కన్నయ్య పాలు తాగు అంటే పాలు తాగేస్తే చూసావా నేను పాలు తాగుతున్నాను, అందుకే నాకు చాలా బలం ఉన్నదని చెప్తాడనమాట కమల్. ఇంకా అక్కడి నుంచి అవని వెళ్ళిపోద్ది. ఈలోపు అవని వాళ్ళ భర్త బాత్రూమ్కి వెళ్తాడనమాట. ఈలోపు టవలు బట్టలు తీసి పెడుతుంది మంచం మీద. తీసుకోకుండా వేరే బట్టలు తీసుకుంటాడు. ఈలోపు టీ పట్టుకొస్తే టీ కూడా తాగుడు. ఏంటండి నేను ఏం చేశానని మీకు కూడా నా మీద కోపమా అని అడుగుతుంది శ్రీధర్ని అనమాట, అంటే అవని వాళ్ళ భర్తని. మరి కోపం కాదా, నాన్నకు నచ్చని పనులు నువ్వు ఎందుకు చేసావు, నువ్వు ఈ రోజున నాన్న ఎంత బాధపడుతున్నారు, ఆ బాధ కారణం నువ్వే కదా అని అంటే, ఏమండి నేను ఏం చేసినా ఇంటి మంచి కోసమే కదా చేస్తాను అంటే, నువ్వు ఇంటి మంచి కోసమే పనిచేస్తావు, కానీ ఆ విషయం మరి నాన్నకి చెప్పాలి కదా, నాన్న బాధ పెట్టకూడదు కదా. నాన్న అమ్మ ఎంత అన్యోన్యంగా, ఎంతో స్నేహంగా, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. నీ వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, అంతేకాని ఇలా కుటుంబానికి బాధ వచ్చేటట్టు ప్రవర్తించకూడదు. నేను చెప్పినట్టు వింటే సరిపోయింది కదా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు అవని భర్త. ఈలోపు పార్కులో లాయర్ కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈలోపు పల్లవి వాళ్ళ నాన్న లాయర్ దగ్గరికి వెళ్తే సార్ నమస్తే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఏంటి ఎవరు మీరు అని అడుగుతారు. మేమెవరమో కానీ మీరైతే శ్రీకర్ని మీ కాబోయే అల్లుడిని కిడ్నాప్ చేయమని చెప్పి ఫోటో ఇచ్చారు కదా, ఎందుకు అలాగా అని అడుగుతారు. షాక్ అయిపోతాడు లాయర్. ఏంటి వాట్ యు మీన్, నేను కిడ్నాప్ చేయించడం ఏంటి, మాకు తెలిసిందండి ఆ కిడ్నాపర్ మా దగ్గరికి వచ్చి చెప్పాడు, మీరే ఫోటో ఇచ్చి డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేయమన్నారని. సరే ఇప్పుడు మీకేంటి బాధ అని అడిగితే, నాకు కూడా ఆ ఇంటి మీద కోపం ఉంది, ఎందుకంటే నీ కాబోయే అల్లుడు నా కూతురికి తాళి కట్టాల్సినాడు, పెళ్ళి జరుగుతుంది, తాళి కడతాడు అన్నప్పటికీ మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అది తెలిసి తాళి కట్టకుండా వచ్చేసి నీ కూతురుని రక్షించాడు, నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, ఇంకొకటిని ఎవరినో చేసుకోవాల్సి వచ్చింది, అందుకనే ఇంకొకటి ఎవరినో కాదు ఆ ఇంట్లో వాడినో తెంగరోనే చేసుకోవాల్సి వచ్చింది, అందుకనే మీరు నేను కలిసి ఆ కుటుంబం మీద పగ తీర్చుకుందాం అని చెప్పి అంటాడు పల్లవి వాళ్ళ నాన్న. అంతే ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్ అయిపోయింది. రేపు ప్రోమోలో ఏం చూపించారంటే, అవని వాళ్ళ మామగారు కారులో వెళ్తుంటే అవని ఎదురొస్తూ ఉంటుంది.
ఈలోపు కారు దిగిపోయి వెంటనే పల్లవి పల్లవి అని పిలుస్తాడు. అమ్మ నేను రేపు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను బయటికి ఎక్కడికైనా వెళ్తే నువ్వే ఎదురు రావాలమ్మా, ఇంకెవ్వరూ ఎదురు రాకూడదు సరేనా అంటాడు పల్లవి వాళ్ళ మావగారు. సరే మావయ్య అంటారు. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.